ఓ ఏ ఆఫీసు, ఒక చెక్క బెంచి, ఒక చెక్క కుర్చీ, ఒక సెకండ్ హ్యాండ్ ఫోను, ఆగలేక తిరుగుతూ తిరగలేక ఆగుతూ ఉన్న ఒక అనాథ ఫ్యాను. ఆఫీసే ఇంత అనారోగ్యంగా ఉంటే ఇక మనం చేయబోయే బిజినెస్ ఏమిటో చెప్పునాయనా? తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏమీ లేదు. అట్లాగా బిజినెస్ అంటే అంత చీప్ గా ఉందా నాయనా? తెలివి, పెట్టుబడి, అదృష్టం అన్నీ ఉండాలి. ఇవేవీ లేకుండా ఏ చిత్రం పెట్టి ఏ చిత్ర వ్యాపారం చేస్తావు నాయనా? ప్రపంచంలో పనికిరాందంటూ ఏదీ లేదు కేశవ్. ఎరువుతో గోబర్ గ్యాస్ తయారు చేస్తున్నారు తెలుసా? వేస్ట్ పేపర్ గుజ్జుతో ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. తౌడ్ నుంచి నూనె తీసే ఫ్యాక్టరీలు ప్రారంభించారు. ఆలోచిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఏం చేద్దావో నువ్వే చెప్పు రాజన్. మీకు చదువు ఉంది, నాకు కామన్ సెన్స్ ఉంది. కలిసి కృషి చేద్దాం, కలిసే ఫలితం పంచుకుందాం. దానికి ప్రారంభంగా నేను మీకు ఇచ్చే మొదటి ఫలితం ఇది. అంటే నువ్వు నాకు ఉద్యోగం ఇస్తున్నావా బాబు? మీకు ఉత్సాహం కల్పిస్తున్నాను. ఇది నువ్వు మాకిచ్చే జీతమా? కాదు, మీ మీద మీకు కలిగించే నమ్మకం. నాకు పిహెచ్డి పట్టా ఉంది తెలుసా? కానీ అది ఉపయోగించుకోవడం నీకు తెలీదు. అది నీకు తెలుసా? నువ్వు ప్రీచర్వా టీచర్వా బాబు? నువ్వు నేను అందరం మామూలు క్రీచర్స్మే. అది నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఒక డాక్టరేట్ అని గుర్తుంచుకో. తల వంచి నీ దగ్గర ఉద్యోగం చేసే బదులు ఆత్మహత్య చేసుకుంటాను. గుడ్ బాయ్. పో పో, నువ్వు బాగుపడవు. నీ ఆవేశానికి మేము అండగా ఉంటాం రాజా. అవును రాజా, నువ్వు అన్నమాట 100% కరెక్ట్. ఈ వేస్ట్ ఆయిల్ శుద్ధి చేస్తే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ క్లీనింగ్ కి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అయితే నేను ఇమీడియట్ గా లైసెన్సింగ్ ఆఫీసర్ తో మాట్లాడి బ్యాంక్స్ వాళ్ళతో కరెస్పాండ్ చేస్తాను. నమస్కారం సార్, నేను ఒక సైంటిస్ట్ ని. ఆ రాజాగడి వల్ల దెబ్బతిని మీ ఆశ్రయం కూడా వచ్చాను. రాజా అంటే? ఎస్ డాడీ, రాజా ఇతను గుడ్ ఫ్రెండ్స్. రాజా నువ్వు ఫ్రెండ్సా? యు డర్టీ ఫెలో. తొందరపడకండి సార్, నా దీనగాథ వినండి. నేను చెప్తాను సార్, కూల్ డౌన్. పనికి రాని చెత్త కూడా పనికి వస్తుందని ఆ రాజాగాడు ఓ ఇండస్ట్రీ పెట్టాడట. ఇతన్ని అవమానించి చెత్తను పారేసినట్టు బయట పారేస్తాడు. సరే, ఈ పనికి రాని చెత్త మనకేమైనా పనికి వస్తుందేమోనని ఇక్కడ తీసుకొచ్చా. చచ్చా, ఈ పరికరాన్ని చెత్తంతా నా ఇంట్లో ఎందుకు? బయటపడండి. నో డాడ్, ఆ రాజాగాడి వీక్నెస్ లోపాలు చాలా బాగా తెలిసిన వ్యక్తి ఇతను. ఇతను మన దగ్గరే ఉంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓ కరెక్ట్. ఏ నిన్ను చెత్త అన్నందుకేం బాధపడకు. పర్వాలేదు సార్, మీరు యహపో అన్నా వహవా అన్నట్టు వినిపిస్తుంది సార్ నాకు. ఓకే ఓకే, చూడు, ఆ రాజాగాడి కంతలన్నీ వెతికి మాకు తెలియపరిస్తే నువ్వు సైంటిస్ట్ గనక నల్ల చెరువులో నీకు పెద్ద లాబొరేటరీ కట్టిస్తాను. ఒకవేళ మా కంతలన్నీ వెతికి ఆ రాజాగాడికి తెలియపరిస్తే అక్కడే నీకు పెద్ద గోరి కట్టిస్తాను. బీ కేర్ఫుల్. దొరకలేదు మేడం, అందుకే కంగారు పడిపోయి జామ్ తెచ్చాడు బాబాయ్. హలో డియర్, ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం నెట్టేసి ఊరంతా వెతుకుతున్నాను. బియ్యం. బియ్యం? బియ్యం అంటే వాట్ ఇస్ దట్? బియ్యం అంటే బుజ్జిముండా అని. పందెంలో గెలవాలిగా, అందుకే కొత్త రకం ఇండస్ట్రీ పెట్టాను బ్యూటీ. ఓపెనింగ్ కి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు స్వీటీ. ఇదిగో నీ ఇన్విటేషన్. బుద్ధిగా వచ్చావనుకో హార్టీ వెల్కమ్. కుళ్ళు మోత్తనంతో భయంతో వద్దనుకున్నావనుకో డోంట్ కమ్. ఆ రాజాగాడు ఇండస్ట్రీ పెట్టేదాకా వచ్చాడంటే ఆ తర్వాత ఇండియానే పరిపాలించేస్తాడేమో. ఇంపాసిబుల్. నో, మంత్రి గారు ప్రారంభోత్సవానికి రావచ్చు. వాడు కోట్లు సంపాదించుతారేమో. ఆ తర్వాత మీ మెళ్ళలో మూడు వేస్తాడేమో కంగారుగా. ఏమో 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 ఏమిటి ఏమో న్యూసెన్స్ కాదు, పందెం గెలిచేతను రికార్డు బ్రేక్ చేస్తాడేమో. రికార్డు పెట్టి మీ చేత బ్రేక్ డాన్స్ చేయిస్తాడేమో.
బ్రేక్ డాన్స్. ఇంత సడన్ బ్రేక్ ఇస్తారేంటి? నన్ను వదిలేసి మీరు ఒక్కరే ఫంక్షన్కి వెళ్ళాలనే? ఎస్, నేను ఫంక్షన్ కి వెళ్ళాలి. ఆ రాజా శక్తిని అంచనా వేయాలి. ఐ వాంట్ టు నో హిస్ డెవలప్మెంట్. ఈనాటి ఈ సభకి ఎంతో చరిత్ర ఉంది. ఈ దేశం నాకేం చేసిందని విమర్శిస్తూ కూర్చునే నిరాశావాదుల్లా కాకుండా నా దేశానికి నేనేం చేశాను అని ఆలోచించే యువకులున్నారని శ్రీ రాజేంద్ర కుమార్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదని వేస్ట్ ఆయిల్ ని లూబ్రికేట్ చేసే పరిశ్రమను ప్రారంభించారు రాజేంద్ర కుమార్లా స్వయం ఉపాధి కల్పించుకోవాలని కృషి చేసే ఏ యువకునికైనా మా ప్రభుత్వ ప్రోత్సాహం అండదండలు ఎప్పుడూ ఉంటాయని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. ఆహుతులైన పెద్దలందరికీ నా వందనాలు. ఒకప్పుడు రోజువారి కూలీతో జీవనం గడిపే నాకు జీవితంలో ఎన్నో సంఘటనలు, అవమానాలు కొరడా దెబ్బల్లా తగిలాయి. నాలో పట్టుదలని, పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. అప్పుడు ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను. ఏం సాధించాలి? ఎలా సాధించాలి? ఏ విధంగా ముందడుగు వేయాలి? ఈ ప్రశ్నలతో అయోమయ పరిస్థితుల్లో నేనున్నప్పుడు ఓ మహానుభావురాలు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆ మహానుభావురాలే రాజేశ్వరీదేవి. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేను అడగగానే ప్రారంభోత్సవానికి వచ్చిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మా మొట్టమొదటి ప్రోడక్ట్ ని ఒక తెలుగు ఆడబడిచి కమ్మితే మాకు శుభప్రదంగా ఉంటుంది. ఆ తెలుగింటి ఆడబడిచి ఎవరో కూడా మీరే నిర్ణయించండి రాజేంద్ర. ఎవరంటే పొందునప్పు బొమ్మలా కూర్చున్నారే మీరే. రండి, మీరేనండి, రండి. మంత్రి గారి చేతి మీదుగా ఈ ప్రోడక్ట్ కొనే అదృష్టం దక్కించుకోండి. రామ్మా, రామ్మా. అవును, మీ నాన్న ఫంక్షన్కి రాలేదే? ఆయనకి తలకు మించిన పనులున్నాయి. పాపం, మీ నాన్న ఎప్పుడు తలకు మించిన పనులే చేస్తాడు. నీ చేత కురిపించాడా? వాడంతా, వాడి ఇండస్ట్రీ అంతా మన చేతనే తొలి డబ్బా కురిపిస్తాడా? నాన్ సెన్స్. ప్రపంచంలో ఇంతకంటే ఇన్సల్ట్ లేదు. ఏవైనా అతని తెలివిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను డాడీ. హీఈస్ రియల్లీ గ్రేట్. అందరూ అతని గొప్పతనాన్ని చూసి చప్పట్లు కొడుతుంటే నాకే ఉత్సాహం వచ్చి చప్పట్లు కొట్టాలనిపించింది. ఇంకా నయ్యం, ఇంటికొచ్చి మమ్మల్ని అందరినీ చెప్పుతో కొట్టాలనిపించలేదు. ఆశ్చర్యమేమీ లేదు. వాడికి చెప్పుతో కొట్టించే తెలివి, మాయ రెండూ ఉన్నాయి ప్రియాంక. మాయా వాడిది కాదు, సైంటిస్ట్ నీది. నువ్వు వాడిని వదిలిపెట్టావు, వాడికి పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయింది. నువ్వు మా ఇంట్లో చేరావు, నీ దరిద్రం అంతా మాకు చుట్టూ. యు నో డాడీ, అతని ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఎవరో తెలుసా? ఒక ఆడది.